కార్నివాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం దసరా కార్నివాల్ నిర్వహించనున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటే లక్ష్యంగా కార్నివాల్ వాక్ నిర్వహిస్తున్నారు. 3000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన ఇస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కార్నివాల్ జరగనుంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా రథంపై అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. విజయవాడ ఉత్సవంను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కార్నివాల్ వాక్ ను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 3000 మంది కళాకారులతో కార్నివాల్ నిర్వహించనుండటంతో బందర్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించారు. రైట్కి ఈ రోజు అటు విజయవాడలో అయితే కార్నివాల్ వాక్ అయితే నిర్వహించున్నారు. దసరా ఉత్సవాల ముగింపు రోజు సందర్భంగా కూడా దసరా కార్నివాల్ అయితే నిర్వహించున్నారు. దీనికి అధిక సంఖ్యలో కూడా అటు అందరూ తరలి రానున్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా అటు కార్నివాల్కి వెళ్ళనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి అయితే సాయంత్రం 6 గంటలకైతే ఈ కార్నివాల్ వాక్ ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, అటు విజయవాడలో అయితే ఈరోజు సాయంత్రం కార్నివాల్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అటు సీఎం కూడా రానున్నారు, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కళాకారులతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కళా ప్రదర్శన జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. డప్పుకు సంబంధించినటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున కళా ప్రదర్శనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 300 మంది కళాకారులు ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఒక కళా ప్రదర్శన అయితే జరగనుంది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. సార్, సాయంత్రం ఒక భారీ ప్రదర్శన జరగబోతుంది. కళా ప్రదర్శన గిన్నీస్ బుక్ రికార్డే లక్ష్యంగా కూడా ఉండబోతుంది. అంటే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంటే మనం యూరోపియన్ కంట్రీస్లో కార్నివాల్ని చూసే ఉంటాం. యాక్చువల్గా వాళ్ళ సంస్కృతికి మొత్తం కళాకారులందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక ప్రదర్శనలాగా సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేయడం చాలా దేశాలు మనం చూస్తున్నాం. ఇండియాకి వచ్చేసరికి మనం ఎక్కువగా ఇప్పుడు మనం బెంగళూరు కానీ కలకటా ఫేమస్ అవుతాం ఉత్సవాలకి. మరి ఇండియాలో విజయవాడ కూడా ఒక వైబ్రెంట్ చేద్దాం, ఉత్సవం చేస్తే కనుక దీనిలో ఏంటంటే ఉత్సవంలో భాగంగా ఇవాళ లాస్ట్ రోజున ఈ 2000 మంది కళాకారులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసాం. ఇవాళ ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా క్రియేట్ చేద్దాం నా ఉద్దేశం. దానికోసం డ్రమ్మర్స్తో ఒక ట్రయల్ రన్ ఒకటి స్టార్ట్ చేస్తాం. ఈ ట్రయల్ రన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చి వాళ్ళు మొత్తం రికార్డ్ చేసుకుని మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎందుకంటే మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఒక దానిలో ఒక కళలో మనం కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తే కనుక విజయవాడకు గుర్తింపు వస్తుంది అనేది మా ఉద్దేశం. ప్రస్తుతం ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, పటాభి గారు. సార్, ఒక గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా కూడా మొత్తం జరగబోతుంది. ఒక కార్నివాల్ 3000 మంది కళాకారులు, అంటే ఏ విధమైన మొత్తం ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఇప్పుడు రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 30 కళా బృందాలు, 3000 మంది కళాకారులు ఇవాళ మొట్టమొదటిసారి విజయవాడ నగర వీధుల్లో అమ్మవారి ఉత్సవ ఊరేగింపు అత్యంత ఘనంగా జరగబోతోంది. దీనిలో భాగంగానే డప్పు కళాకారులతో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా మేము నెలకొల్పబోతున్నాం. దసరా ఉత్సవాలు, విజయవాడ దసరా ఉత్సవానికి మరింత వైభవాన్ని, శోభని తీసుకొచ్చే విధంగా మరి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు అందరూ కూడా కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఉత్సవం. మరి దానిలో భాగంగానే ఇవాళ చివరి రోజు మరి అత్యంత వైభవంగా ఈ ఉత్సవం ర్యాలీ జరగబోతోంది. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఇన్ని కళా బృందాలను ఒక చోటకు చేర్చినటువంటి సంఘటన ఇప్పటివరకు మనం ఎక్కడా కూడా చూడలేదు. మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నాన్ని విజయవాడలో చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇతర ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. భవిష్యత్తులో దేశం నలుమూల నుంచి కూడా దసరా సందర్భంగా విజయవాడ వచ్చే విధంగా, విజయవాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. సాయంత్రం కనుల విందైనటువంటి ఉత్సవ ఊరేగింపుని ప్రతి ఒక్కరు కూడా చూడబోతున్నారు. అంటే మ్యూజిక్ ఈవెంట్స్ జరిపారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిపారు. మొత్తం ఒక బెజవాడను మొత్తం ఏ విధంగా చూపించాలి ఆ విధంగా చూపించారు. కానీ కార్నివాల్ వాక్ మొత్తం ఒక అట్రాక్షన్ అవ్వబోతుంది అన్నమాట.
ఈ విజయవాడ ఉత్సవాలకి ఇది ఒక హైలైట్గా నిలవబోతోంది. ఇప్పటివరకు ఇటువంటి కార్నివల్ వాళ్ళకి ఎక్కడా కూడా మనం చూడలేదు, ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు. అటువంటి ఒక కార్నివల్ వాక్ని ఇక్కడ డిజైన్ చేసి ఇంతమంది కళాకారులు అందరినీ కూడా ఇక్కడికి సమీకరించడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారు దసరా సందర్భంగా కనకదుర్గ అమ్మవారి వైభవాన్ని, ఉత్సవ శోభని మరింత పెంపొందించడానికే ఇంతమంది మేము అందరం కూడా ఇక్కడ కష్టపడుతున్నాం. భవిష్యత్తులో దసరా అంటే విజయవాడే గుర్తుకు రావాలి. ఇప్పటి వరకు కోల్కతా, మైసూరు గురించి మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో దసరా పేరు వినగానే విజయవాడ గుర్తొచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారి పూర్తి సహకారాన్ని వారు అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అమ్మవారి రథోత్సవం సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కార్నివాల్లో ప్రధాన ఆకర్షణగా ఊరేగింపు, అమ్మవారు ఊరేగింపు జరగనుంది. మంగళ వాయిద్యాలు, బృందాల నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలతో పాటు సాంస్కృతిక విన్యాసాలతో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ప్రధానంగా ఈ 3000 మంది కళాకారులకు సంబంధించి కూడా అనేక కళా ప్రదర్శనలు ఉండబోతున్నాయి. నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, లంబాడి సంప్రదాయ నృత్యంతో పాటు బేతాల చెట్టు, అఘోరాలు, డాన్సులు కూడా మొత్తం పెద్ద ఎత్తున జరగనుంది. ఎగ్జాక్ట్ గా సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే కళా ప్రదర్శనలు ఉన్నారో దాదాపు 3000 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శన చేస్తున్న సమయంలో కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. బెంచ్ సర్కిల్ వరకు కూడా సాగనుంది. అయితే బెజవాడ వాసులు కూడా విజయవాడ వైభవాన్ని చాటేటువంటి ఈ కళా ప్రదర్శనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తరలిరావాలని ఇప్పటికే నిర్వాహకులు పిలుస్తున్నారు. ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా కూడా ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుందంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.